చెప్పరా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అది మావయ్య. ఎవరిచ్చారు చెప్పు. సుమంగళి నానమ్మ ఇచ్చింది. నానమ్మ ఇచ్చిందా? అవును మావయ్య. నిజం చెప్పు. నిజం మావయ్య, నానమ్మ మీద ఒట్టు మావయ్య. నాకు బుక్స్ కి పాకెట్ మనీకి అమ్మని డబ్బులు అడిగితే అమ్మ లేవని చెప్పింది. అది చూసి నానమ్మ ఈ నెక్లెస్ ఇచ్చింది. సరే, నువ్వు వెళ్ళి కార్లో కూర్చోపో. మావయ్య, ఈ విషయం అమ్మకు చెప్పకు, నన్ను కొడుతుంది. సరే కూర్చోపో. థ్యాంక్స్ సెడ్జీ. రామ్ రామ్ అభిరామ్ సార్, ఈ బాబు మీకు తెలుసా సార్? తెలుసు. చిన్నప్పుడే పెద్ద పెద్ద అబద్ధాలు ఆడుతున్నాడు సార్. పెద్ద పెద్ద వాళ్లే చిన్నపిల్లలతో పెద్ద పెద్ద తప్పులు చేయిస్తున్నారు. వాడి సంగతి నేను చూసుకుంటాను. రామ్ రామ్ సార్. అభికి విషయం చెప్పావు కదా వసు, తను చూసుకుంటాడు, నువ్వు టెన్షన్ పడుకో. పంతులు గారు వచ్చేలోపు నగలు ఇక్కడ పెట్టాలక్క. శివయ్య దయ వల్ల అంతా మంచి జరుగుతుంది. పంతులు గారు ఇంకా రాలేదేంట్రా? ఫోన్ చేశానమ్మా, దారిలో ఉన్నారు. అదిగో ముత్తైదులు వచ్చేసారు. బాగున్నారక్క? బాగున్నావమ్మా హారిక, మీరు బాగున్నారా? బాగున్నాను. బాగున్నావు హారిక? చూసావా వదినా, కడుపుతో ఉన్నా కూడా హారిక ఎన్ని పనులు చేస్తోందో. అవతల వసు ఏమో ఏమీ పట్టనట్టుంది. పావని అయితే సరే సరి. అనవసరంగా వదినల మీద చాడీలు చెప్పకత్తయ్యా. హారిక కావాలనే ఓవరాక్షన్ చేస్తుంది. ఎప్పుడేం చెయ్యాలో పావని వసులకి తెలుసత్తయ్యా, నువ్వేం చెప్పనక్కర్లేదు. విన్నావా వదినా, హారిక పని చేస్తోంది అంటే వీళ్ళెలా అంటున్నారు? వసు, పావని, ఇలా రండి. ముత్తైదువులొచ్చారు, కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టండి. ఆ పని హారికకు చెప్పమ్మా. ఇందాకటి నుంచి అన్ని పనులు తనే చేస్తోంది. అది కడుపుతో ఉందిరా, కిందకు వంగి కాళ్ళకి పసుపలా రాస్తుందిరా. పోనీ నువ్వు చేయవే. దేవుడు నాకు ఆ రాత ఇవ్వలేదులేరా. బొట్టు లేని దాన్ని నేనెలా బొట్టు పెడతాను? ఓసి దొంగ మొహందానా, మేం బంగారు నగలు కొట్టేస్తే నువ్వు వెండి సామాన్లు లేపేస్తావా? అంతేలే, నీ మొహానికి బంగారం ఏం దొరుకుతుంది? ఇప్పుడు బయటి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నావు వసు అక్క. తర్వాత వీళ్ళందరి ముందు అత్తయ్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాం.
వదిలి వెళ్లేలోపు బంగారు నగలు వెండి సామాన్లతో ఈ బ్యాగ్ అంతా నిండిపోవాలి. ఒసే దమయంతి, నువ్వు మామూలు దానివి కాదే. వెండి సామాన్లే అనుకున్నాను. మేం కొట్టేసిన బంగారు నగలు కూడా కొట్టేస్తావా? ఎంత కక్కుర్తే నీకు! చెప్తా నీ సంగతి. ఎక్కడికి వెళ్ళారా ఆంటీ? ఒక పవిత్రమైన కార్యం చేసేస్తున్నానులేవే. పవిత్ర కార్యమా? అది మీరు. వెటకారం వద్దే, కళ్ళు పోతాయి. అభి ఎక్కడికెళ్ళాడు భాస్కర్? బయటికి వెళ్ళినట్టున్నాడమ్మా. ఇంట్లో పూజ పెట్టుకుని బయటికెందుకు వెళ్ళాడు? అదిగో అన్నయ్య వచ్చాడమ్మా. ఈ కిట్టుగాడు బయటికెప్పుడెళ్ళాడు? అమ్మ దగ్గరికి వెళ్ళి కిట్టు. ఎక్కడికెళ్ళావు అభి? చిన్న పని ఉంటే చూసుకొని వస్తున్నానమ్మా. వసు గారు, ఒకసారి మీతో మాట్లాడాలి. వస్తారా? ఎక్కడికెళ్ళావురా? బయట ఆడుకుంటున్నానమ్మా. నువ్వు ఏ తప్పు పని చేయలేదు కదా? లేదమ్మా. ఏమైందండి? నగలు కొట్టేసింది సుమంగళి అత్తయ్య. కిట్టుకు తనే నెక్లెస్ ఇచ్చిందంట. అంటే మిగతా నగలు కూడా అత్తయ్య దగ్గరే ఉంటాయి. వీళ్ళు మీ స్టైల్లో అడగండి. ఏంటమ్మా వసు, నీ మొగుడుతో మంతనాలు అయిపోయాయా? పూజ మొదలు పెట్టేది ఏమైనా ఉందా? వసు అక్క అయితే టెన్షన్లో ఉందంటీ. పాపం అది తేరిందో లేదో. ఇంకా టెన్షన్ ఏంటి వసు? పూజ చేయగలవా లేదా? చేస్తానక్కయ్య. పూజ నేనే చేస్తాను. అయితే వెళ్ళి ఆ నగలు తీసుకురావే, పంతులు గారు వచ్చేస్తారు. నీతో కాస్త మాట్లాడాలి పిన్ని. కాస్త అటు వస్తారా? ఇప్పుడెక్కడికే వసు? చెప్తాను, రండి పిన్ని. పద. ఏంటే వసు, అక్కడ పూజ జరుగుతూ ఉంటే నన్ను ఎక్కడికి తీసుకొచ్చా? నగలెక్కడా? ఏ నగలు? పూజలో పెట్టాల్సిన నగలు. ఇంట్లో అందరి నగలు నీకేగా ఇచ్చారు, నన్ను అడుగుతావేంటి? నన్నెందుకు కొడతావే? నగలెక్కడా? నాకేం తెలుసు? నగలెక్కడా?
నాకు తెలీదు. నగలు ఎక్కడా? ఆపవే, ఆపు, ఆపు. నువ్వు చెప్పేదాకా నేను కొడుతూనే ఉంటాను. మర్యాదగా చెప్పండి. నిజంగా నాకు ఆ నగల గురించి తెలీదే. పెద్దవాళ్ళు ఇంకో 2 దెబ్బలు కొడితే చచ్చిపోతారు. మీరు కిట్టుకి నెక్లెస్ ఇవ్వడం నాకు తెలుసు. నేను కిట్టుగాడికి నెక్లెస్ ఇవ్వడం ఏంటి? కిట్టు ఇలా రా. నీకు నాన్నమ్మ నెక్లెస్ ఇచ్చింది అని చెప్పావు కదా? అవునక్కమ్మా, బ్యాగ్లో నుంచి తీసిచ్చింది. ఏ బ్యాగ్లో నుంచి తీసిచ్చాన్రా? ఈ బ్యాగే అత్తమ్మా, ఇందులోనే నగలున్నాయి చూడండి. ఏంటి పిన్ని ఇది? నువ్వు కొట్టేసిన నగలు కాదా? ఆ నగలు నా బ్యాగులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదే. ఇంకా అబద్ధాలు ఆడుతున్నారా పిన్ని? మీరు ఇంతలా దిగజారిపోతారనుకోలేదు. మీరు చేసిన తప్పుకి మిమ్మల్ని కొట్టడం కాదు, చంపినా పాపం లేదు. అత్తయ్య ముందు వసూని దొంగని చేద్దామనుకున్నారా పిన్ని? పూజను ఆపాలనుకున్నారా? ఇరుగు పొరుగు వాళ్ల ముందు ఇంటి పరువు తీయాలనుకున్నారా? మీలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకోవడమే తప్పు. ఇంట్లో ఉంటూ ఇంటి నగలే దొంగతనం చేస్తారా? నేను ఒక్కదాన్నే కొట్టేలేదే. ఈ దొంగతనంలో ఆ దమయంతికి హారిక కూడా భాగం ఉంది. మేం ముగ్గురం కలిసే నగలు కొట్టేశాం. ఇదిగో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? నువ్వు దొంగతనం చేసి నా మీద నిందలేస్తున్నావా? నువ్వు బంగారు నగలు, వెండి సామాన్లు కొట్టేశావు కదా. ఇదిగో, ఆధారాలు లేకుండా నన్ను అనొద్దు అత్తయ్య. నేను పేదదాన్నే కానీ దొంగదాన్ని కాదు. కావాలంటే నా సంచి చూసుకోండి. పోరే చింటూ, పోయి మన సంచి తీసుకురా పోరా. సరే అమ్మా. చూడండి వసోదిన, చూడండి పావని వదిన. ఈ బంగారం వెండి నా సంచులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి మీరే. ఓసుని, ఇలా జరుగుతుందని తెలియక నువ్వు కొట్టేసినవి కూడా నేను దాచేశాను కదే. నెక్లెస్ ఇచ్చి నా కొడుకును పాడు చేసిందే కాక నన్ను కూడా దొంగని చేస్తా ఉంది ఈ అత్త. ఈ నెక్లెస్ వద్దని చెప్పానమ్మా, కానీ నానమ్మే తీసుకోరా అని బలవంతంగా ఇచ్చింది. రే, నీ వల్లేరా మా గుట్టంతా రట్టయింది. నెక్లెస్ ఎత్తుకెళ్ళిన వాడివి కామ్గా అమ్ముకోకుండా కంపు కంపు చేసావు కదరా. ఆగు హారిక. మిగతా నగలెక్కడా? నాకు తెలీదు. ఆంటీ కావాలని నా మీదే చెప్పింది. నేను కావాలని చెప్పలేదు. హారిక గదిలో ఉన్నాయి. ఒరే గిట్టు, వెళ్ళి తీసుకురారా.
ఏంటి హారిక ఇది? పిన్నితో కలిసి నువ్వు కూడా దొంగతనం చేశావా? మీ ఇద్దరు పూజ గురించి నగల గురించి పదే పదే అంటున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎందుకు ఇలా చేశారు? నగల మీద ఆస్తో చేశానే. కాదు, నీ మీద కోపంతో చేశాను. వసు ఏం చేసిందని నీ కోపం హారిక? నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ప్రతిదీ వసు ఒకే చేస్తోంది. అందుకని నగలు దొంగతనం చేసి నన్ను అవమానించాలనుకున్నావా? అవును, నీ మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. ఏం చేస్తావు? కడుపుతో ఉన్నానని చూడకుండా నన్నే కొడతావా? ఎవరు కొట్టారు నిన్ను? కొట్టినట్టు ఊహించుకున్నావా? కడుపుతో ఉన్న ఆడపిల్ల దేవతతో సమానమంటారు. అందుకే నిన్ను వదిలేశాను. లేదంటే నీ 2 చెంపలు పగిలిపోయేవి. నువ్వు కడుపుతో ఉన్నావని నిన్ను పూజలో కూర్చోపెట్టలేదు. దానికే పగబట్టి దొంగతనం చేశావా? ఇంకోసారి ఇలా చేశారో ఈసారి మాటలతో చెప్పను, దయాదాక్షిణ్యం అస్సలు చూపించను. జాగ్రత్త. ఇదిగో, మీకు గొడవలుంటే మీరే చూసుకోండి. మధ్యలో నా కొడుకును మాత్రం ఇరికించబాకండి. రారా కిట్టు. పండగ రోజని ఇంతకు మించి ఏమీ చేయకుండా అత్తయ్యతో కూడా చెప్పకుండా వదిలేస్తున్నాను. పదండి. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం పంతులు గారు. పూజకంతా సిద్ధం చేశారా? అంతా సిద్ధం పంతులు గారు. మీరొస్తే పూజ మొదలు పెడదామని ఎదురు చూస్తున్నాం. వసు, వెళ్ళి నగలు తీసుకురా. అలాగే అత్తయ్య. ఆ నగన్ని అడ్డు పెట్టుకొని బస్సు ఒక్కని అవమానిద్దాం అనుకున్నాను. అంత తలకిందులైంది. ఆ నగలు నాకు దక్కాల్సింది చెంపదెబ్బలు దక్కాయి. ఇంకా నయం, సుమంగళత్తయ్య నేను దాచిన నగలు ఎత్తుకెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. లేదంటే అత్తయ్యకు పడిన చెంపదెబ్బలు నాకు పడేవి. అనవసరంగా నా పాకెట్ మనీ పోయింది. ఇంకో ప్లాన్ ఏదైనా ఆలోచించాలి. అమ్మా, పూజలో ఎవరు కూర్చుంటున్నారు? ఇంకెవరు పంతులు గారు? హారిక వాళ్ళే కూర్చుంటారు. అవును, హారిక పూజ చేస్తేనే అఖిల్కు కాళ్ళు వస్తాయి. వాళ్ళతోనే పూజ చేయించండి. మీరింతగా చెప్తుంటే నేను మాత్రం కాదంటానా? నేనే పూజ చేస్తాను. అవసరం లేదు. వసు వదిన అభి అన్నయ్యలే పూజ చేస్తారు. ఇద్దరు చేయించుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఈ ఇంట్లో అందరికీ మంచి చేసేవాళ్ళు అభి వసూలే. వాళ్ళు పూజ చేయడమే మంచిది. ఏ వీళ్ళు పూజ చేస్తే చెడు జరుగుతుందా? అభి వసూలు ఈ ఇంటికి మూల స్తంభాల్లాంటి వాళ్ళు. ఈ ఇంట్లో ఏం చేసినా వాళ్లే చెయ్యాలి.